నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. సాంకేతికత వినియోగిస్తూ సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాగా ఏఐ ఆధారిత సేవల కోసం కసరత్తు కొనసాగుతుంది. ఇదే సమయంలో టీటీడీలో పాలన వ్యవహారాలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందుకోసం తాజాగా కీలక నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ నియామకం పైన ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వం తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ను నియమించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన్ను సంబంధిత పోస్టుకు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. టీటీడీ చరిత్రలో ఈ తరహా అధికారిని నియమించడం ఇది రెండవసారి. 2010లో ఐఏఎస్ అధికారి జి సుధీర్ను అప్పటి ప్రభుత్వం ఇదే పోస్టుకు నామినేట్ చేసింది. అప్పుడు కూడా అధికారులు విధులు బాధ్యతలు వంటివేవని నియామక ఉత్తర్వులు ప్రస్తావించలేదు. ఇక తాజా ఉత్తర్వులోనూ అదే విధమైన అస్పష్టత నెలకొంది. గతంలో చీఫ్ ఇన్స్పెక్టింగ్ అధికారిగా వస్తున్నటువంటి సుధీర్ ఈ ఏడాదిలో 2 సార్లు పర్యటించారని కూడా సమాచారం. కాగా ఆ 2 సందర్భాలలో టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులతో సమావేశమై టీటీడీ లోపల పాలన ఎలా జరుగుతోంది, కొత్త కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారు అన్న అంశాలపై సమీక్షించి వెళ్ళినట్లు సమాచారం. ఆ తర్వాత మళ్ళీ అలాంటి అధికారిని నియమించడం ఆసక్తికరంగా మారుతుంది. ఈ నియామకంపై టీటీడీ అధికార వర్గాలు స్పష్టత లేదు. ప్రస్తుతం టీటీడీ ఈవో, అదనపు ఈవోలను సీఎం చంద్రబాబు ఏరుకోరి బాధ్యతలు అప్పగించారు. వారిద్దరు సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ నియామకం ఎందుకు అవసరమైందనే చర్చ మొదలైంది. ఇటీవల కాలంలో టీటీడీ ఉన్నత స్థాయి అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడి వ్యవహారాలపై వేరువేరుగా నివేదికలు ఇస్తున్నట్లు దేవస్థానం వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ నివేదికల్లోనే కొన్ని అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నందున సీఎం నిష్పాక్షిక సమాచారం, ఫీడ్బ్యాక్ కోసం ఈ తరహా నియామకం చేపట్టి ఉంటారని ప్రచారం జరుగుతోంది. సాయి ప్రసాద్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అయినప్పటికీ ఆయన సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఇప్పుడు సాయి ప్రసాద్ టీటీడీలో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది.